క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేషంలో కైపాసు పలికినటువంటి మాట, అందరి కోసం ఒక్కడు మరణించడం మంచిది కదా అని. ఆల్ ఫర్ వన్, వన్ ఫర్ ఆల్ అంటాం. అంటే మనందరి కోసం ఒక్కడు ఆ యేసు ప్రభు మరణించబోతున్నారని అతడు తెలియకుండానే చెప్పాడు. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీ కోసం నా కోసం ఆయన తన రక్తమును వెలనిచ్చి మనలను బానిసత్వం నుండి విడిపించి మరణపు ఆ యొక్క బంధనాల నుంచి మనలను విడిపించి మనకి నిత్య జీవాన్ని ప్రసాదించారు. తన యొక్క రాజ్యంలో వారసులుగా మనల్ని చేసుకున్నారు. ఇది దేవుని యొక్క గొప్పతనం. ఈరోజు మొదటి పట్టణంలో ఆలకిస్తున్నాం, ఒకే రాజు మిమ్మల్ని ఏలుతాడు అని. ఆ రాజు ఎవరో కాదు, క్రీస్తు రాజు. మరి ఆయన మనలను ఏలడానికి, తన రాజ్యంలో మనల్ని చేర్చుకోవడానికి తన ప్రాణాలనే అర్పించారు. వన్ ఫర్ ఆల్. మ్యాక్సిమిలియన్ కోల్బే పునీతుని గురించి మనకు తెలుసు. ఒక జీవిత ఖైదు మరణం బదులు తనకు మరణ శిక్ష విధించాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే అతనికి ఫ్యామిలీ ఉంది, నాకేం లేదు కాబట్టి నన్ను చంపండి అంటూ ఉన్నాడు. మరి ఈ రోజున నీవు నేను ఏ విధంగా ఉంటూ ఉన్నాము? నాకే కావాలనుకుంటున్నామా? నాకే ఇవ్వాలి, నాకే చెందాలి, నన్నే చూడాలనుకుంటున్నామా? ఇతరుల కోసం నేను త్యాగం చేస్తాను అనుకుంటూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. అనేక సార్లు ఈ త్యాగ గుణం అనేది మనలో లేకుండా పోతుంది. అనేక సార్లు మన ఇతరుల కోసము సాక్రిఫైస్ చెయ్యాలి అన్నటువంటి ఆలోచన మనకు లేకుండా పోతుంది. అడ్జస్ట్మెంట్ గుణం మనలో లేకుండా పోతుంది. అనేక సార్లు, నేను చాలాసార్లు మీకు చెప్తూనే ఉంటాను, ఒకవేళ బస్సు యాత్ర తీసుకొని వెళ్ళాను అనుకో, ఫ్రంట్ సీట్లు మాకే కావాలి, లేదా ఇంకెక్కడికన్నా తీసుకుని వెళ్ళాలనుకో ఫస్ట్ ఫుడ్ మాకే కావాలి, కొంచెం వెయిట్ చేద్దాం, ఆఖరిలో అందరు తిందాం. ఏం లేదు, మనకి ఉత్థానం కావాలి, గుడ్ ఫ్రైడే అక్కర్లే, ఈస్టర్ కావాలి, గుడ్ ఫ్రైడే అక్కర్లే, సంతోషం కావాలి, బాధలు అక్కర్లే. మిగతా వాళ్ళు త్యాగం చేస్తారులే, మిగతా వాళ్ళు అడ్జస్ట్ అవుతారులే, ఇదే భావం. ఇంకా మనం క్రైస్తవులము ఎలా కనిపించుకుంటాం? ఒకసారి ఆలోచన చేయండి. ఈవెన్ నేను చాలా చోట్ల పనిచేసిన చోట్ల కాలు కడిగే సాంగ్యం కోసం కూడా కొట్టుకుంటూ ఉంటారు, మాకు కడగండి. ఒకసారి ఆలోచన చేయండి. ఆయన కాలు కడిగి, మీరు ఈ ఆచారం నేర్చుకోండి, ఇతరుల కాలు కడగండి, ఇతరులకు మీరు సేవ చేయండి అని నేర్పిస్తే మీరేం చేస్తున్నారు? మాకు కడగండి. అఫ్కోర్స్ మళ్ళీ ఏమంటారు? ఆశీర్వాదం కదండి, అందుకని కాలు కడిగితేనే ఆశీర్వాదమా? ఒకసారి ఆలోచన చేసుకోండి. క్రీస్తులాగా శ్రమలను స్వీకరించడానికి మనం ఎందుకు ముందుకు రావట్లేదు? ఈవెన్ చాలామంది నాకు ఈ విధంగా నొప్పి కలిగి, ఈ విధంగా నేను ఇది అవుతున్నాను, తర్వాత ఇప్పుడు హై బీపీతో ఉంటున్నాను, కొంచెం డౌన్ అయిపోయాను, అందరూ అంటున్నారు, ఏం చేసుకున్నారో, ఎందుకు ఈయనకే అవుతున్నాయి అంటూ బాధపడుతున్నారు. అరే, నేను ఎంతో అదృష్టం చేసుకున్నా, అందుకే క్రీస్తు శ్రమల్లో పాల్పంచుకునే అవకాశం, అదృష్టం నాకు కలుగుతుంది, అది నేను ఆనందిస్తున్నాను. నేను పాపం చేయలే, పాపం చేస్తూ వచ్చింది కాదు ఇది. క్రీస్తు శ్రమల్లో పాల్పంచుకునే అవకాశం దొరికింది, చాలదా నాకు? నేను బయటుండి మీకు ప్రసంగాలు చెప్పి చేసే ఆ సేవ కన్నా ఈ బాధలను స్వీకరించి మీకోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎక్కువ మేలులు పొందుతున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ సంఘం అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ ఉన్నాను. ఈ సంఘము దేవునిలో ఎదుగుతుందని ఆశిస్తూ ఉన్నాను. ఇది అంతేగాని ప్రతి కష్టము కూడా ఏదో పాపం చేయడం వల్ల ఎందుకు ఈ కష్టం మాకే రావాలనుకోవడం ఎప్పుడూ అనుకోవద్దు. కష్టం వచ్చిందంటే సంతోషించాలి, బాధ వచ్చిందంటే సంతోషించాలి. అరే, ఈ బాధ నాకు వచ్చింది, ఎంత సంతోషం, దేవునితోటి నేను కూడా ఆ సిలువను మోయగలుగుతున్నాను అని చెప్పగలగాలి. అలా నువ్వు చెప్పగలిగినప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తారు. అప్పుడు నీవు కూడా యేసు ప్రభువుతో కలిసి ఆల్ ఫర్ వన్, వన్ ఫర్ ఆల్,
ఇతరుల కోసం నేను అని చెప్పగలవు. అలాగా నీవు కూడా ఇతరుల కోసం నీవు ఒక్కడిగా నిలబడతావని, ఎల్లప్పుడూ కూడా ఇతరులకు సాయం చేస్తావని, త్యాగబుద్ధితో ఉంటావని ఈ తపస్కాలంలో మనం ముగించుకుంటున్నాం. రేపు పవిత్ర వారంలో ప్రవేశిస్తూ ఉన్నాం. మంచి మనసులతోటి, ఆధ్యాత్మిక త్యాగమయ మనసులతోటి ముందుకు సాగుదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.